హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆల్ ఇన్ వన్. నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, చూస్తున్న నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు నేను రథసప్తమి పూజ అయితే ఇంట్లో చాలా హ్యాపీగా చేసేసుకున్నానండి. మరి మీరు కూడా చేసుకున్నారా? నేనైతే చాలా హ్యాపీగా చేసేసుకున్నాను. అయితే ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను. రథసప్తమి అంటే ఏంటి అని అందరికీ తెలిసే ఉంటుందండి. దాదాపుగా ఎవరైనా తెలియని వారుంటే వారి కోసం అయితే ఒక చిన్న విషయాలైతే చెప్తూ ఉంటాను. ఈరోజు సూర్యుని ప్రత్యేకంగా పూజ చేసే రోజు కదా. ప్రతిరోజు మనము సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. కానీ చాలామంది చేయకుండానే ఉంటారు, కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే పాపం ఉద్యోగరీత్యా బయటకు వెళ్తున్న వారు ఉంటారు, కూలి పనులకు అటు ఇటు వెళ్ళేస్తూ ఉంటారు కదా. వారికి చేసుకోవడం కుదరదు కదా. మరి అందుకనే ఇలాంటి వారు, చేయని వారు, ఎప్పుడు చేసుకొని వారైనా కూడా ఈ రథసప్తమి రోజైతే మనకు ప్రత్యేకంగా సూర్యుని పూజ చేసే రోజు కాబట్టి ఈ రోజైతే తప్పకుండా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు సూర్యుడి నుండి ఏముంటుంది, మనకు ఉష్ణము, తర్వాత మంచి డి విటమిన్ అందుతుంది. సూర్యుడు మనకు సర్వ ప్రాణకోటికి ఆయనే మనకు అవసరం కదా, కనిపించే ప్రత్యక్ష దైవం కూడా. కాబట్టి ఈ రథసప్తమి రోజైతే ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవడానికే మనము ట్రై చేయాలండి. ఆ విధంగా మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను ఈ వీడియోలో చిక్కుడుకాయలతో ఎలా చేసుకోవాలి రథం అనేది కూడా నేను ఇక్కడ చూపించానండి. చిక్కుడుకాయలతో రథం చేశాను, బెల్లం అన్నం చేశాను, తర్వాత చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాను. ఈ విధంగా పూజ ఎలా చేయాలనేది కూడా ఇక్కడ నేను చూపించాను. చాలా చక్కగా చూపించానండి. మీరు కూడా ఇప్పుడు కాకుండా మరి ఒక టైంలో అయినా కూడా ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చక్కగా సూర్యోదయానికి ముందే లేసాను, 3 గంటలకి వేసేసి స్నానం అది చేసేసుకొని చక్కగా ముగ్గులు వేశాను. రథం ముగ్గు వేసేసి అందులోకి నేను చిక్కుడుకాయలు తీసుకున్నానండి. 7 చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ రథం చేశాను. అందులోకి 7 చిక్కుడు ఆకులు కూడా తీసుకున్నాను. ఒక ఇస్తరాకులో 7 ఆకులలో నైవేద్యం పెట్టేసి ఆ చిక్కుడు రథం చేసి ఆ రథాన్ని కూడా ఒక ఆకులో పెట్టేసి అందులో మంచిగా చిక్కుడుకాయలకి గంధము, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసేసి ఈ విధంగా ఆకులో పెట్టాను. లోపల ఒక చిన్న ఆకు పెట్టేసి ఆ ఆకులో చిక్కుడు మన ప్రసాదం అయితే పెట్టాను, బెల్లం అన్నము పెట్టేసేసి 7 ఆకులు కూడా పెట్టేసి దేవుడికి నివేదన చేశాను. ఇది తూర్పు దిశలో కూర్చొని మనము సూర్యునికి ఎదురుగా ఈ విధంగా దీపం పెట్టేసి స్వామికి ఇలా పూజ చేయాలి. సూర్యుడి బొమ్మ వేశాను, చూసారా ముగ్గులో ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఇలా పూజలు చేసుకోవటం. అయితే చేశాను, ఇలాగా పెట్టేసేసి ఇక దేవుడికి దీపం చూపించాను. అదేవిధంగా రాగి చెంబులో వాటర్ అయితే తీసుకున్నాను, అందులో కాస్త కుంకుమ వేసేసి అందులో ఒక ఎర్రటి పుష్పం వేసి అదేవిధంగా రెడ్ కలర్ అక్షంతలు వేసేసి ఆ నీళ్లను నేను సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాను. ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చుకున్న తర్వాత మనకు దేవుడికి ప్రసాదాలు అవి చేసేసి ఇలా పెట్టేసి చక్కగా దేవుడికి నైవేద్యాన్ని చూపించేశాను సూర్యుడికి. ఈ విధంగా చూపించేసరికి ఇంకా పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇదే పూజ సేమ్ మా బాబు చేశాడు, మా పాప చేసింది. చక్కగా ఇలా చూడండి, ఎంత బాగుంది కదండి రథం ముగ్గు. చాలా బాగా అనిపిస్తుంది ఈ ముగ్గు చూస్తే, చాలా క్యూట్గా. ఇలా వేసేసుకోండి మీరు కూడా ముగ్గు. ఈసారి తప్పకుండా చేయండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. చూసారు ఎంత బాగుందో. అసలు సూర్యోదయం మనకు రథసప్తమి అంటే ఏంటి అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి. అసలు రథసప్తమి అంటే సూర్య భగవానుడు రథము దిశ మార్చే రోజు అన్నమాట. దిశను మార్చి ఉత్తరాయణ దిశలోకి ప్రయాణము ప్రారంభించిన రోజు ఇది. అంటే వసంత ఋతువు ప్రారంభమైన రోజు అన్నమాట. ప్రకృతి కొత్త శక్తిని నింపుకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ
కొత్త శక్తి వస్తుంది మనకి. అంటే ఏంటి, ఆకు రాలిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా చిగురు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు కొత్తగా చెట్లన్నీ ఎంత గ్రీనరీగా, ఎంత హ్యాపీగా, ఎంత బాగా అనిపిస్తుంది కదా. గ్రీనరీగా చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా పిక్నిక్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎంత బాగుంటుంది, నాకు అది చాలా చాలా ఇష్టము. ఇక మనకు శివరాత్రి టైం వరకు అన్ని పువ్వులు వస్తూ ఉంటాయి, బాగుంటుంది కదా. ఆ విధంగా ఇంకా మనకు సూర్యుడి నుండి ఏంటి మంచి ఉష్ణం వస్తుంది, వెలుగు వస్తుంది. ఇన్ని రోజులు చలికాలం కాబట్టి కొంచెం చీకటిగా ఉంది కదా, ఇప్పుడు వెలుగు చాలా బాగుంటుంది. మనకి ఎంత పొద్దెక్కినా కూడా తెలియదు. ఇంకా టైం అయిపోయినా కూడా ఇంకా వెలుగే ఉంటుంది. అందుకని మనకు సూర్యుడి నుంచి మంచి ఉష్ణము, వెలుగు, విటమిన్ డి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి బలము, మనసుకి ప్రశాంతత కలుగుతుంది. రక్త ప్రసరణ కూడా మనకు చక్కగా మెరుగుపడుతుందండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు రథసప్తమి రోజే కాదు, ప్రతిరోజు కూడా ఈ విధంగా పిల్లలతో చేయించండి. ఎవరైతే చెయ్యని వారు ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా చేయడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారం చేసి ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.